నేను గర్వంగా చెప్పుకోగలను. నేను ఒక ప్రోటోటైప్. జనసేన పార్టీలో ఉన్న యువత ఎలా ఉంటారు అనేదానికి నేను ఒక ప్రోటోటైప్. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా నా నోట్లోంచి డిబేట్స్‌లో ఆన్ రికార్డ్ ఒక బూత్ కూడా రాలేదు. మీకు మంత్రులుగా చేసిన వ్యక్తులు అంటే గెలవడమే మనకి అల్టిమేట్ రిజల్ట్ అల్టిమేట్ మనకి ఫైనల్ గోల్ అనే గెలవడమే అనుకుంటే కానీ నేను దాన్ని నమ్మనండి. గెలిచి నువ్వేం చేసావు? లేదు ఓడిపోయి నేనేం చేశాను? గెలిచిన వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్ళి ఇతరుల ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం అనేది గెలుపా? నేను దాన్ని గెలుపుగా ఒప్పుకోను. ఓడిపోయిన వ్యక్తిగా నేనుండి రోడ్డు మీద కూర్చుని నేను పోరాటం చేశాను. కొన్ని వందల ఏళ్ళు, కొన్ని వేల ఏళ్ళు నాటి ఎర్రమట్టి దెబ్బలు విశాఖపట్నంలో అన్యాక్రాంతం అయిపోయి జేసీబీలతో తవ్వేస్తుంటే ఓడిపోయిన వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ గారి తరపున నేను వెళ్ళి పోరాటం చేశాను. దాన్ని కొంతవరకు మేము ఆపగలిగాం. మహిళలకు భరోసా ఇవ్వగలిగాం మా భీమిలి కాన్స్టిట్యున్సీలో. మరి రిషికొండ దగ్గర అక్రమాలు జరుగుతూ వాటిని ప్రశ్నించగలిగాం. అసెంబ్లీలో గెలిచిన వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి నానా బూతులు మాట్లాడుతుంటే ఓడిపోయిన వ్యక్తులుగా మేము రోడ్డు మీద ఉండి పోరాటం చేసి జనాల్లో ఉన్నాం. మరి దాని రిజల్టే కదా 2024లో వచ్చిన రిజల్ట్. సో అల్టిమేట్గా గెలుపు ఓటములు అనేది ఎప్పుడు నేను అంటే చేసే వ్యక్తి బట్టి ఉంటుంది తప్ప మీకు గెలుపు ఓటమి అనేది నేను ఎప్పుడు కూడా ప్రామాణికంగా భావించనండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అలా అంటే మాకు అలా నేర్పించలేదు. సో అల్టిమేట్గా ప్రజల్లో ఉంటాను నేర్పించారు, నిజాయితీగా ఉంటాను నేర్పించారు. ఒక డిబేట్లో కూడా నేను ఏ రోజు కూడా మాట తప్పి కూడా ఏ రోజు మాట్లాడింది. నాకు భయం, నాకు మనసులో పవన్ కళ్యాణ్ అంటే ఆ భయం ఉండిపోయింది. ఆయన ఒకటే చెప్పారు, నన్ను ఎన్ని తిట్టినా, మిమ్మల్ని ఎన్ని తిట్టినా కూడా మీరు ఎదుటి వ్యక్తి వైసీపీ నాయకుల ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి కూడా కింద ఉండే కార్యకర్త వరకు కూడా ఇంట్లో తల్లిని చెల్లిని లేదు వాళ్ళ భార్యల్ని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి లాగొద్దు, వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడని చెప్పారు. నిజంగా 2014 నుంచి ఎవరితమ్మాది పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టినా లేదు మమ్మల్ని దూషించినా మమ్మల్ని చిత్రహింసలు పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఎందుకు రాదండి నోట్లోంచి బూతులు? ఎందుకు ఆపుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సిద్ధాంతాలు అవి. ఆ సిద్ధాంతం మీకు విలువలు అవి. నేను ఇప్పటికైనా సరే డిబేట్ మాట్లాడితే కనుక ఆన్ టు ద పాయింటే మాట్లాడతాను. అంటే మాకు ఉండే ఫ్యాక్ట్స్ బట్టే మాట్లాడతాను. అంతే తప్ప మీకు జగన్మోహన్ రెడ్డి గారు లాగో లేదు వాళ్ళ గత మంత్రులలాగో భార్యల గురించి, మహిళల గురించి, పుట్టుకల గురించి వాటి గురించి నేను రోజు మాట్లాడలేదు. సో నేను గెలుపు కింద భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన గెలుపు కింద భావిస్తున్నాను, ప్రజలు నాకు ఇచ్చిన గెలుపు కింద నేను భావిస్తున్నాను. అది బట్ ఆయన ఏమనంటే మాత్రం రియాక్ట్ అయ్యే వ్యక్తుల్లో ఫస్ట్ మీరు ఉంటారు. డెఫినెట్గా అండి రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి బూతులు మాట్లాడటం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు. రియాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ రియాక్టింగ్ నువ్వు చనిపోయినట్టే. ఇప్పుడు మనకి రాయికి తేడా ఏంటండి? రియాక్షనే కదా. రాయిని నేలకేసి కొట్టినా లేదు, రాయిని ఇంకొక రాయితో కొట్టినా కూడా దానికి రియాక్ట్ అవ్వు. ఎందుకంటే వాటిలో జీవం లేదు, నీలో జీవం ఉంది కదా. మరి జీవం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? తప్పు జరుగుతుందో రియాక్ట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు మాకు అదే చెప్పారు, నీలో స్పందన ఉండాలి. ఒక హ్యూమన్ అంటే మనకి రాజకీయ నాయకులు మొద్దుబారి బండరాయిలా మారిపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వరకే చూస్తున్నారు తప్ప జనాలు సమస్యలు చూసి చెలించే తత్వం పోతుంది రాజకీయాల్లో. సో ఆ చెలించే తత్వం నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోకు. తప్పు జరిగితే ప్రశ్నించు అని చెప్పన్నారు. అలా తప్పు జరిగితే ప్రశ్నించు అని చెప్పిన వ్యక్తి జీవితం మీద మీరు నిందలేస్తుంటే, ఇంట్లో వాడి తల్లిగారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే రియాక్ట్ అవునప్పుడు నువ్వు ఇంకా ఉండి ఎందుకు? నీకు బండరాయికి తేడా ఏంటని చెప్పి అంట. సో రియాక్ట్ అవ్వాలి, కాన్స్టిట్యూషనల్ పరంగా రియాక్ట్ అవ్వాలి. నిరసన చేయడం మా హక్కు కదండి, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కేగా. ప్రశ్నించడం మాకు రాజ్యాంగం ఇచ్చే హక్కేగా. సో ఆ రూపంలోనే మేము రియాక్ట్ అవుతాం తప్ప అంటే మేము దాడులు చేయడం, బూతులు తిట్టడం అలాంటివి ఎప్పుడు అవ్వం. సో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే, లేదు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన తప్పుగా మాట్లాడితే రియాక్ట్ అవుతాము. తప్పకుండా వాస్తవాలతో సరే మేము గట్టిగా మాట్లాడతాం.